యూట్యూబ్లో చూసి నేను చెకోడీ రెసిపీ చేశాను. కాకపోతే నాకు చెకోడీలాగా అయితే రాలేదు. మీకు ఎవరైనా ట్రై చేశారా? మీరు ఎవరైనా కామెంట్ చేసి చెప్పండి. గ్లాస్లో 750 గ్రాముల బియ్యం పిండి, పావు భాగం 250 గ్రాముల మైదాపిండి వేసుకోవాలి. అంటే సగం కంటే కొద్దిగా ఎక్కువ బియ్యం పిండి. ఏ గ్లాస్ తీసుకున్నా సరే కానీ సగం కంటే ఎక్కువ బియ్యం పిండి, మిగతా సగం మైదాపిండి వేసుకొని ఒక గ్లాస్లోకి వేసుకొని, ఒకే గ్లాస్లో బియ్యం పిండి మైదా ఒక గ్లాస్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, దానిలో ఒక స్పూన్ సన్నుప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూను చిన్న స్పూన్ పసుపు, వాము తగినంత, మీ టేస్ట్ని తగ్గట్టు వేసుకోండి. ఒక స్పూన్ నూనె, ఒక చిన్న స్పూను నెయ్యి, నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నూనె నెయ్యి రెండు కూడా వేసుకోవచ్చు. వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని మరిగించాలి. మరిగించిన తర్వాత దాంట్లో మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండి మైదా పిండిని కూడా వేసుకోవాలి. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత మాత్రమే పిండిని వేసుకోవాలి. పిండి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి. కొద్దిగా గోరువెచ్చగా మనం చేతికి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టి మనం మురుకులు చేసే 3 రంధ్రాలున్న జాలి గొట్టం వేసి, ఇలా మురుకుల గొట్టంలో వేసి ఇలాగ చేసి చిన్న చిన్న చక్రాల్లాగా చేసి, ఇలాగ చెకోడీలాగా చేసి అన్నిటినీ చేసిన తర్వాత అన్నిటినీ ఇలాగ చేయాలి. నాకైతే ఈ టేస్ట్ అనేది చెకోడీ టేస్ట్ అనేది రాలేదు. మరి మీరు ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా కుదిరినాయో కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మురుకులు తిన్న ఫీలింగ్ ఉంది కానీ చెకోడీలు తిన్న ఫీలింగ్ అయితే రాలేదు. ఇలా మొత్తాన్ని అన్నీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఇలాగ వస్తున్నాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పాటి ప్యాన్లో నూనె అనేది పోసుకొని, నూనె అనేది మరీ వేడెక్కవద్దు, మరీ నార్మల్ వేడిగా ఉన్నప్పుడు చెకోడీలను వేసి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసి మరొక గిన్నెలో వేసుకుంటే చెకోడీలు అనేది రెడీ అవుతుంది. ఇలాగా రెడీ అయ్యాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్.